హలో అండి, ఇవాల్టి వీడియో ఆ మంచు కొండలలో పార్ట్ 2. లెట్స్ గో వీడియో. అది తెల్లవారుజామున చలిగాలిలో తడిగాలి వీస్తూ ట్రైన్ బోగిలో వెనుక కిటికీ పక్కన కూర్చున్నాడు ఆర్యన్. ఎదురుగా పడున్న సాహితి నిద్రలో ఉన్న ఆమె ముఖం మీదకి పడుతున్న వెలుతురు చూస్తూ ఏదో తలుపుల్లో మునిగిపోయాడు. కిటికీ బయట పారాలన్నీ మసకబారిపోయి తెల్లటి పొగతో ముడుచుకున్నట్టు కనిపించినాయి. ఏ దారి వెళ్తున్నా అంటే తెలీదు, కానీ ఇది నేను ఎప్పుడో చూసినట్టు ఉంది అంటూ మనసులో తలుపులే. ఆదివారం అయినందున ట్రైన్లో పెద్దగా జనముండదు, కానీ లోపల ఆ శూన్యాన్ని మించి ఏదో తెలియని ఉన్మాదం, ఆతృత ఉంది. ఏ క్షణమైనా ఏదో జరగబోతుందన్న భయం గుండెల్లో తగులుతూనే ఉంది. ఆ మంచు కొండలలో ఆ పదాలు మళ్ళీ తలకి మెదిలాయి. కనులు మూసుకుంటే ఆ సర్వస్వం వినిపిస్తుంది. చుట్టూ మంచు, మధ్యలో ఓ స్త్రీ నడుస్తుంది. తెల్లగా నెమ్మదిగా తన వైపు తిరిగి చూస్తుంది, కానీ ముఖం మాత్రం మసగ్గా స్పష్టంగా కనిపించదు. ఆర్యన్, సాహితి నిద్రలో తేలిగ్గా పిలిచింది. అతను నవ్వుకుంటూ, ఏమైంది సాహితి? ఏదో కల వచ్చినట్టు ఉంది. మనం ఏ ఊరిలోనో ఉన్నాం. మంచు నిండిన అడవిలో ఓ బిల్డింగ్ ముందే నిల్చున్నాం, కానీ ఆ బిల్డింగ్లోకి నువ్వు ఒక్కడివే అడుగు పెడుతున్నావు. ఆ మాటలకే ఆర్యన్ జర్జరించిపోయాడు. అదే కల నాకు కూడా వచ్చింది సాహితి. ఇద్దరు కన్నులు కలిపారు. ఒక్క క్షణం నిశ్శబ్దంగా చూసుకున్నారు. మాటలు అవసరం లేని దృశ్యం అది. ఊరి చేరిన దగ్గర. ఊరి పేరు నల్లమలగూడెం. చంద్రగిరి కొండల దట్ట అడవి పక్కన ఉండే ఈ ఊరికి ఇప్పటికీ ట్రైన్ వస్తుంది, కానీ దిగేవాళ్ళు అతి తక్కువ. స్టేషన్ ఖాళీగా, పాత ఇంటికి మించి పాడుబడినట్టుగా ఉండేది. స్టేషన్ నుంచి దూరంగా చూస్తే మంచుతో పూర్తిగా కప్పబడిన కొండలు. ఆర్యన్ హృదయం వేగంగా తడుముకుంటుంది. ఇక్కడే, ఇదే అదే కలల దృశ్యం. సాహితి చేతుల్లోని మల్ఫర్ను గట్టిగా చుట్టుకుంది. చలి కేవలం శరీరానికే కాదు, మనసుకి వణుకు తెచ్చింది. స్టేషన్ బయటే ఆగిన బైక్ రిక్షా డ్రైవర్ తల కిందకి వంచుకొని నిద్రలో ఉన్నట్టు సాహితీ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, చంద్రగిరి కోనకి పోతామా? అతను ఒక్కసారిగా తలెత్తి చూసి మళ్ళీ తలదించుకున్నాడు. అక్క, ఆ దిక్కు నెల్లకండి, అక్కడ పాపం ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. ఆర్యన్ దగ్గరికి వచ్చి జోక్ వేసే ప్రయత్నం చేశాడు. అన్న, అరారు సినిమాలు ఎక్కువ చూస్తున్నారేమో అనిపిస్తుంది. డ్రైవర్ మాత్రం నవ్వలేదు. అతని కనుపాపలు ఒక్కసారిగా వణికిపోయాయి. నిజం అంటున్నా సార్, ఆ కొండల్లో ఓ ఆసుపత్రి ఉంది. అక్కడ రాత్రికి వెలుతురు తలతల్లాడుతుంది, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. జనం గుట్టుగా వెళ్ళిన వాళ్ళు గల్లంతవుతున్నారు. సాహితి కాసేపు ఆలోచించింది. తర్వాత తలదించుకొని, మనమొచ్చామంటే వెళ్తాం, మిగతా విషయాలు అక్కడే చూస్తాం. డ్రైవర్ మనసు ధైర్యం చేసి వాళ్ళను తీసుకెళ్లడానికి అంగీకరించాడు. కొండల దారి, బైక్ రిక్షా లోపల సాహితి, ఆర్యన్ ఇద్దరు ప్రశాంతంగా కూర్చున్నారు. అయితే మనసు మాత్రం ప్రశాంతం కాదు. ప్రతి క్షణం, ప్రతి వంపు దారిలో ఏదో జరిగేలా ఉంది. అటవీ ప్రాంతం దాటిన తర్వాత రోడ్డుకి దారి తప్పిన ఓ ట్రైలర్ ప్రారంభమైంది. అక్కడి నుంచి మానవ సమూహం కనిపించదు. మొక్కలు మంచుతో కప్పబడి, ఆకాశం మసకబారిపోయి ఉంది. ఆర్యన్ చేతిలో సెల్ ఫోన్ తీసి GPS చెక్ చేశాడు. నెట్ లేదు సాహితి, పూర్తిగా కనెక్షన్ పోయింది. ఆమె శ్వాస లోతుగా తీసుకుంది. మనమేం ఉన్నాం ఇప్పుడు? అక్కడికి చేరుకున్న పాత తాళం వేసిన గేట్ ఉంది. ఆ గేట్ పై పెద్ద అక్షరాలతో చెక్కిన మాటలు. అయితే తాళం తెరిచి ఉంది. తలుపు దాటి మొదలైన ప్రయాణం. గేట్ తెరిచిన తర్వాత మొదలైంది నిజమైన యాత్ర. మంచు ముసురుతున్న ఆ దారిలో, సన్నని దారిలో అడుగులు వేస్తూ వారు ముందుకు నడిచారు. చెట్ల మధ్యలో పాత ఆస్తి భవనం కనిపించింది. పొగ మంచులోంచి అది మసకగా కనిపిస్తుంది. ఆర్యన్ అలా చూస్తూ నిలిచిపోయాడు. ఇది నేనే కలలో చూసిన భవనమే. సాహితి గట్టిగా చేతి పట్టుకుంది. మనసు గట్టిగా పెట్టుకో,
మనం ఇద్దరిలోకి అడుగు పెడతాం, కానీ వెనక్కి రావడానికి మన దగ్గర ధైర్యం ఉండాలిగా. ఆర్యన్ తల ఆడించాడు. ఈ ప్రయాణం మొదలయ్యింది. ముగిసేంత వరకు వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. మెల్లగా వాళ్ళిద్దరూ ఆ తలుపుల వైపు నడిచారు. తలుపు కొంచెం తెరిచి ఉంది. మూడో అడుగు వేయగానే గోడలు దద్దలిల్లినట్టు వినిపించింది. ఎవరో నడిచిన చెప్పులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూసినా ఎవ్వరూ లేరు. కానీ దడేంటో తెలియదు. ఒక అనామక భయం గాలిలో కలిసి ఉన్నట్టుంది. ఇంకా ఉంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు మరియు కామెంట్ సమీక్ష రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రేపైతే పార్ట్ 3తో అయితే వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.